బాక్. ఇది ఒక భయంకరమైన జీవి లేక దుష్ట శక్తి. రీసెంట్ గా వచ్చిన బాక్ అనే మూవీలో ఈ బాక్ దుష్ట శక్తి గురించి క్లియర్ గా చూపించారు. ఈ బాక్ అనేది ఒక మనిషిని చంపి వాళ్ళ రూపంలోకి మారి ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీతో ఆ వ్యక్తిలా కలిసిపోయి వాళ్ళని చంపేస్తుంది. ఇదే ఆ మూవీలో మనం చూసాం. అయితే నిజంగా ఆ బాక్ ఉండేదా? ఇప్పటి వరకు ఉందా? ఆ బాక్ ఎలా ఉంటుంది? ఆ బాక్ యొక్క పూర్తి కథ ఈ వీడియోలో చూద్దాం. ఈ బాక్ అనేది అస్సాం కి చెందిన శపించబడిన ఒక దుష్ట శక్తి. ఇది ఎక్కువగా చెరువుల్లోనూ చిత్తడి నేలల్లోనూ మనుషులకు దూరంగా ఉంటుంది. ఈ బాక్ ని అస్సాంలో బాకోర్ అని కూడా పిలుస్తారు. బాకోర్ అంటే ఈవిల్ స్పిరిట్ అని అర్థం. ఈ బాక్ పొగమంచులా ఉండి దుర్వాసన వస్తుంది. అయితే ఇది చేపలు పట్టుకోవడానికి వచ్చిన వారిని పొగమంచు రూపంలో ఉండి వాళ్ళని అనుసరిస్తుంది. అలాగే సరైన సమయం చూసి వాళ్ళని చంపేస్తుంది. చంపేసి వాళ్ళ రూపంలోకి మారిపోతుంది. అలాగే బాక్ యొక్క ప్రాణం దాని దగ్గర ఉండే ఒక పౌచ్ లాంటి బ్యాగ్ లో ఉంటుంది. ఆ పౌచ్ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని దారుణంగా చంపేస్తుంది. ఒకవేళ ఆ పౌచ్ ని ఎవరైనా పొందితే ఆ బాక్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దాని యొక్క శక్తి కూడా బాక్ కోల్పోతుంది. దాంతో ఆ పౌచ్ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు బాక్ వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. కానీ ఆ పౌచ్ మళ్ళీ ఆ బాక్ కి దొరికితే ఇక అంతే సంగతులు. మన దేశంలో మిగతా ప్రాంతాల్లో ఈ బాక్ గురించి పెద్దగా వినలేదు. కానీ అస్సాంలో మాత్రం 1970 వరకు ఈ బాక్ గురించి చాలా కథలున్నాయి. అయితే అందులో ఒక ఇంట్రెస్టింగ్ కథని ఇప్పుడు మీకు చెప్తాను. చాలా కాలం క్రితం అస్సాంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవారు. అయితే ఒక రోజు ఉదయాన్నే ఆ ఇద్దరు అన్నదమ్ములు దగ్గరలో ఉన్న చెరువుకి చేపలు పట్టడానికి వెళ్తారు. వాళ్ళు అక్కడ ఉన్న ఒక పడవని ఎక్కారు. ఆ పడవలో ఈ ఇద్దరు అన్నదమ్ములతో పాటు పడవ యొక్క యజమాని కూడా ఉన్నాడు. అలా వాళ్ళు చేపలు పడుతుండగా ఒక్కసారిగా ఏదో వస్తువు నీటిలో పడినట్టు శబ్దం వస్తుంది. వెంటనే తమ్ముడు వెనక్కి తిరిగి చూశాడు. ఆ పడవ యొక్క యజమాని లేడు. అప్పుడు అన్నయ్య ఏం జరగలేదని చెప్తాడు. కానీ తమ్ముడికి తన అన్నయ్య ప్రవర్తనలో అనుమానం వచ్చి సైలెంట్ గా ఉండిపోతాడు. అలా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. అన్నయ్య మీద అనుమానంతో తమ్ముడు రోజు అన్నయ్యను తన ప్రవర్తనను గమనిస్తుంటాడు. కొంతకాలానికి తమ్ముడికి అర్థమైంది తమతో ఉన్నది తన అన్న కాదు ఆ బాక్ అని. ఆ పడవలో ఉన్న వ్యక్తే తన అన్నను చంపి తనలోకి వచ్చాడని తెలుసుకున్నాడు. మొదట్లో చాలా భయపడేవాడు. కానీ తర్వాత బాక్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. బాక్ యొక్క ప్రాణం బాక్ దగ్గర ఉన్న పౌచ్ లో ఉంటుందని తెలుసుకున్నాడు. కొన్ని రోజులు ఓపిక పట్టి సమయం చూసి ప్లాన్ ప్రకారం బాక్ యొక్క పౌచ్ ని దొంగలిస్తాడు. అలా దొంగలించిన పౌచ్ ని బాక్ తెలియకుండా ఒక రహస్యమైన ప్రదేశంలో దాచాడు. అప్పటి నుండి ఆ బాక్ తన అన్న రూపంలోనే ఉండిపోయింది. దాని యొక్క శక్తులు కూడా కోల్పోయింది. ఆ విషయాన్ని తమ్ముడు ఎవరికీ చెప్పలేదు. ఇంకేం చేయలేక తప్పనిసరి పరిస్థితిలో ఆ బాక్ అక్కడే ఉండిపోయింది. అయితే ఒక రోజు దగ్గరలో ఉన్న ఊరిలో పెళ్లికి అందరూ వెళ్తారు. వాళ్ళందరూ పెళ్లి హడావిడిలో ఉండిపోతారు. అప్పుడు తమ్ముడికి తెలియకుండా అన్న రూపంలో ఉన్న బాక్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి ఆ పౌచ్ కోసం వెతుకుతాడు. చివరికి ఆ పౌచ్ ని కనిపెడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తమ్ముడిని, కుటుంబ సభ్యులను దారుణంగా చంపేస్తాడని ఈ స్టోరీ ప్రచారంలో ఉండేది. అయితే 1970 తర్వాత బాక్ అనేది ఒక కథలానే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఇది ఎవరికీ కనిపించలేదు. అస్సాంలో కూడా దీని గురించి ఎటువంటి కథలు లేవు. అయితే నిజంగా పూర్వం బాక్ ఉండేదంటారా లేదా ఇది ఒక కట్టు కథ అంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.